ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాక ఎన్ని రోజులకి ఆ క్యాంపెయిన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మనకి డెలివరీ చేస్తుంది. దానికి ఒక టైం లైన్ ఉంటుందని తెలియక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ లెర్నింగ్ పీరియడ్లోనే దాన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ క్యాంపెయిన్ అనేది ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ సరిగా చేయదు అండ్ మీకు కావాల్సిన లీడ్స్ అయితే సరిగా జనరేట్ చేయదు. ఓకేనా? ఫస్ట్ 1 వీక్లో మనకి బేసిక్ లెర్నింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ లెర్నింగ్ పీరియడ్లో మనం ఏం చేస్తామంటే అన్నెసెసరీ కీవర్డ్స్ ఏవైతే ట్రిగర్ అవుతున్నాయో వాటిని నెగిటివ్ కీవర్డ్స్కి యాడ్ చేయడము, లేదంటే మనకు మిస్ అయ్యే కీవర్డ్స్ అంటే మనకు తెలియకుండా కొన్ని కీవర్డ్స్ కూడా మంచి కీవర్డ్స్ అందులో సర్చ్ టర్మ్స్లో వస్తూ ఉంటాయి, వాటిని మన కీవర్డ్ లిస్ట్కి యాడ్ చేసుకోవడం చేస్తూ ఉంటాం. సెకండ్ అండ్ థర్డ్ వీక్ కూడా మనకి క్యాంపెయిన్ రన్ అయిన తర్వాత మనకు కొన్ని లీడ్స్ అయితే జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన లీడ్స్ యొక్క క్వాలిటీ చూసుకుంటూ ఏ లొకేషన్ నుండి వచ్చాయి, ప్లస్ ఎలాంటి కీవర్డ్స్కి మన యాడ్ అయిన ట్రిగర్ అయ్యి బెటర్ లీడ్స్ ఇచ్చింది, సో ఎలా క్లోజింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే కొత్త కీవర్డ్స్ యాడ్ చేయడం కానీ, ల్యాండింగ్ పేజ్ కొత్తది ఏమైనా క్రియేట్ చేసి ఏబీ టెస్టింగ్ చేసుకోవడం కానీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చేంజెస్ అన్నీ ఒకేసారి చేసి ఒక 1 వీక్ వరకు మళ్ళీ రన్ చేస్తాం క్యాంపెయిన్. 1 వీక్ కానీ లేదంటే 10 డేస్ కానీ అప్ టు ఒక 50 లీడ్స్ మినిమం ఒక 50 లీడ్స్ జనరేట్ అయ్యేంత వరకు అయితే మనం క్యాంపెయిన్ని మ్యాక్స్ క్లిక్స్లో పెట్టుకొని రన్ చేసుకుంటాం. వన్స్ మనం ఎప్పుడైతే ఆ 50 మినిమం లీడ్స్ థ్రెషోల్డ్ అయితే రీచ్ అవుతామో అప్పుడు క్యాంపెయిన్ని మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్కి చేంజ్ చేస్తాం. మ్యాక్సిమైజ్ కన్వర్షన్ చేంజ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మళ్ళీ ఏమవుతుందంటే క్యాంపెయిన్ అనేది మళ్ళీ లెర్నింగ్లోకి వెళ్తుంది. లెర్నింగ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు మానిటర్ చేస్తాము. ఆ పాయింట్ నుండి మీకు లీడ్స్ అనేది కొంచెం బెటర్ క్వాలిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అందరికీ ఇలానే ఉంటుందని కాదు, కొందరికి ఒక్కొక్క నీష్ని బట్టి అది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. కొందరు మళ్ళీ బడ్జెట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ బడ్జెట్ స్పెండ్ చేసే వాళ్ళకి ఈ లెర్నింగ్ పీరియడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. తక్కువ బడ్జెట్ స్పెండ్ చేసే వాళ్ళకి ఆబ్వియస్గా డేటా ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి లెర్నింగ్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పేషెన్స్గా ఉండాల్సి వస్తుంది. అండ్ హరీబరీగా మనం ఒక 1 మంత్ ట్రై చేద్దాము, నడుస్తాయి లేదంటే లేదు అనే వాళ్ళకైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గూగుల్ యాడ్స్ అనేది వర్కౌట్ కావు అండ్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ప్లాట్ఫామ్ని బ్లేమ్ చేస్తారు తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు. ఓకేనా? యా, థ్యాంక్ యూ.